హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ఆనందాలు. నేను మీ అంజు సంతోష్. ఈరోజు నేను చేయబోయే డిష్ ఏంటంటే చేపల పులుసు. బ్యాచిలర్స్ అయినా ఇప్పటి వరకు ఎలాంటి వంటని ట్రై చేయని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. షాప్కి వెళ్ళి చక్క ఫిష్ తెచ్చి నీట్గా కడిగి పెట్టుకోండి. ఈ ఇక్కడ కావాల్సినవన్నీ మీకు చెప్తాను, అవన్నీ చూసి రెడీ చేసుకోండి. చింతపండు పులుసు ఇది, అండ్ చేపలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అండ్ ఆనియన్ తరుగు, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఫస్ట్ బాండీ పెట్టుకొని, నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడుతున్నానండి. బాబుకి హెల్త్ ఇష్యూ వల్ల ఇంట్లో ఇంక అందరం దానికే మారిపోయాం. బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత చిటపట్లు ఆడేటట్టు ఆయిల్ కాగాలి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ తరుగు, నేను ఇది తరిగానండి, పేస్ట్ అయితే కాదు, పేస్ట్ కన్నా తరిగే బాగుంటుంది. కరివేపాకు, ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో రా మసాలాస్ ఏవి వాడట్లేదు, ఎందుకంటే అవి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ని ఒక్కోసారి క్రియేట్ చేస్తే ఒంటికి మంచిదే కావచ్చు. నేను దాన్ని పౌడర్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా తొందరగా వేగాలి అంటే పసుపు అండ్ ఉప్పు వేసుకోవాలి. మా పసుపు కలర్ రాలేదు ఏంటని అనకండి, మేము ఇంట్లో తయారు చేసుకున్న పసుపు, మా అత్తగారు ఏదైతే ఆడించిస్తారో నా దగ్గర అదే పసుపు ఉంటుంది. అండ్ కారం కూడా ఇంట్లో ఉందే, ప్యాక్ చేసి తెచ్చుకుంటాను. సో అందుకే మా కారం కొంచెం తెల్లగానే ఉంటాయి కూరలన్నీ. ఉల్లిపాయ అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఎలా అంటే ఆ ఉల్లిపాయల నుంచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ తేలేటట్టు. చూసారా ఎలా ఆయిల్ తేలుతుందో? తేలిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరిన్ కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీ, అంటే ఆయిల్ ఆ టమాటా నుంచి బయటకు వచ్చేటట్టు ఆనియన్ టమాటా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆనియన్ ఎందుకు చిన్న తరుగు తీసుకున్నానంటే, పులుసులో పెద్ద ముక్క వేస్తే ముక్క కింద నీళ్ళు కింద ఉండిపోద్దండి. అలా అని పేస్ట్ వేసిన గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది. అందుకోసమే ఇలా మీడియం కన్సిస్టెన్సీలో చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఏ వంటలు రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా సూపర్గా వస్తుంది అనమాట. టమాటాలు కూడా బాగా బాగా వేగిపోయిన తర్వాత చేపలు, పచ్చి చేపలే అలా కడిగేసి ముక్కలను వేసేసుకోవచ్చు. సో నేను మొన్న 1.5 kg చేప తెచ్చుకున్నాను, మొన్న ఫ్రై చేసుకున్నాను, ఈరోజు పులుసు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నేను దీంట్లో యాడ్ ఆన్ వంకాయలు కూడా వేసానండి. వంకాయలకు ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది. మీరు ఈ వంకాయల ప్లేస్లో బెండకాయలు వేసుకోవచ్చు, మామిడికాయలు వేసుకోవచ్చు, ఏదైనా వెజిటబుల్ వేసుకోవచ్చు. సో వీటితో పాటు చింతపండు కూడా వేసేయాలి. ఇది ముందు అది వెనక వేయకండి. ముక్కతో పాటు చింతపండు పులుసు ఉడికితే దానికి ఉండే టేస్టే వేరు. సింపుల్గా చేసుకునే వంట అండి. ఇలా కూడా చేస్తారా అని కొంతమంది అనుకుంటారేమో. ఇది బ్యాచిలర్స్ అయినా, అలాంటి వంటలు ఇప్పటివరకు మేము వండలేదు, ఫస్ట్ టైం చేపల పులుసు వండుతున్నాం అనుకునే వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈజీగా చేసి పడేయచ్చు. ఈ మసాలాస్ అన్నీ ఎంత వేయాలి అని ఎవరిని అడగండి. మన ఇంట్లో మనం ఎంత తింటామో అంతే వేసుకోండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ చెప్తాను, మీ ఇంట్లో కారం గట్టిగా తింటారు, వాళ్ళకి చప్పగా అనిపిస్తుంది. లేదు నేను 2 స్పూన్లు అంటాను, మీరు అసలు కారమే తినలేని మనుషులు అనుకోండి, మీకు ఇది చాలా ఘాటుగా అనిపించి కళ్ళలోంచి ముక్కులోంచి నీరు వచ్చేస్తాయి. సో కారాలు మసాలాలు ఎవ్వరికి అడిగి ఎవరు ఇంత పడుతుంది అని చెప్పినా వేయొద్దు. అది మీకు తగ్గట్టు మీరు వేసుకుంటేనే, మీ అలవాటును బట్టి మీరు వేసుకుంటేనే దాని టేస్ట్. సో చూసారా చేపల పులుసు ఎలా ఉడికిపోతుందో, చాలా బాగుందండి. ఈరోజు వంకాయ ముక్క కూడా అదే పులుసులో నీట్గా ఉడుకుతుంది. మీరు పులుసు వేసుకున్నప్పుడు వంకాయ ముక్క పెట్టుకొని, మీకు చేప కన్నా వంకాయ ముక్కే భలే నచ్చుద్దంటే మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని చేపల పులుసుని సర్వ్ చేసుకోవడమే. మా ఆయన ఇంటికి రాగానే మా ఆయనకి వడ్డిచ్చాను చేపల పులుసు రైస్. ఆయనకి చాలా యమ్మీగా చాలా బాగుంది అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు చేపల పులుసు అంటేనే ఇష్టం. నేను చేసుకుంటేనే భలే అది సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అంత దీనిగా తినలేను. ఈ చేపల పులుసుకి నేను ఎక్కడ ఐడియా తెచ్చుకున్నానంటే, నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇళ్ళల్లో చూడడం, వాళ్ళు ఇలాగే చేస్తారు. ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉంటారండి నా ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళ ఇళ్ళల్లో చేసిన పులుసులు ఇలాగే ఉంటాయి, ఇంకా తిక్కగా చేస్తారు వాళ్ళు. మనకి కలుపుకోవడానికి మన సైడ్ చారు అలవాటు ఉంటుంది కదా, సో చారు అలవాటు ఉన్న వాళ్ళం పలుచగా లేకుండా ఏది కలుపుకోలేం. అందుకోసమే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేను సెట్ చేశాను. సో ఇప్పుడు మా ఆయన తిని టేస్ట్ కూడా చెప్తారు చూడండి. చాలా యమ్మీగా వచ్చిందండి. నేను మాటలు అయితే ఆడుతున్నాను కానీ నా మనసు ఇక్కడ లేదు. యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా వీడియోస్ చూసి ఉన్నానేమో మాటలు రావట్లేదు గొంతు నుంచి.
అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.